మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. నువ్వు అనుకునేవేవీ జరగవు. అదేంటండి? నాకు మ్యారేజ్ అయింది. ఇక నుండి నీ టైమే కాదు, నా టైం కూడా వేస్ట్ చేయకు. చదువుకున్నాడు కదా, అర్థం చేసుకుంటావనే చెప్తున్నాను. నువ్వు ప్రేమించిన పెళ్ళేనమ్మాయినారా? అంటే ఏంట్రా? ఇప్పుడు అమ్మాయి మొగుడు సైడ్ చేసి అమ్మాయి నీకు సెట్ కనపడుతున్నాను రా అన్న. ఈ సొల్లు లవ్ స్టోరీ నేనేదో నీకు హెల్ప్ చేద్దామని ఇన్ని బీర్లు తాగితే తాగింది దిగిపోయింది అన్న. నేను చెప్పేది వినన్నా. ఏంటి? ఆ అమ్మాయి నాకు అబద్ధం చెప్పిందన్నా. ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఏమిటి ఈ సంబంధం కూడా వద్దన్నమాట? అబ్బాయి లక్షణంగా 1,00,000 సంపాదిస్తున్నాడు, ఇది కూడా వద్దన్నమాట. సరేనే ఇష్టం. ఏమిటో ఈ కాల పిల్లలు. తాగండి అయ్యా. ఒరే నారాయణ, నీ కథని ఇన్ని రసవత్తరమైన మలుపులతో చెప్పొద్దురా. నా గుండె తట్టుకోలేదురా. మామూలుగా చెప్పురా ప్లీజ్. బాబు బియర్ చెప్పురా. ఆడు బుక్స్ చదువుతావు కదరా, ఆడు వెనకాల కూర్చొని రాయాలి. మీ నాన్నగారు వచ్చారా? నువ్వేనా ఇలా వచ్చావు? ఏం లేదురా, రా కూర్చో. బాగా చదువుకుంటున్నావా? మీరంతా కూడా బాగా చదువుతున్నారా? మీ అమ్మ నీ కోసం పలహారం చేసింది, నువ్వు నీ ఫ్రెండ్స్ తీసుకోండి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న? ఎగ్జామ్స్ అయ్యాక నేనే ఇంటికి వస్తాను కదా. అది కాదురా, మీరంతా కష్టపడి చదివే కుర్రోళ్ళు, బాగా తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. సరేలే, నువ్వు బయలుదేరు, నీకు టైం అవుతుంది వర్క్ షాప్ కి. ఓకేరా, నేను వస్తాను. అలాగే అలాగే అంకుల్. శశి అంకుల్. అరే బాక్స్ టీరా, ఏముందో చూద్దామటి. ఏం లేదు, నారాయణ బయట తిరగకుండా బాగా చదువుకుంటున్నాడు కదా. అదేం లేదు అంకుల్, బాగా చదువుకుంటున్నాడు. మీరేం టెన్షన్ పడద్దు. జాగ్రత్తగా చూసుకోరా. సరే అంకుల్, వస్తా. అలాగే అంకుల్. హెల్ప్ చేస్తాడంటావా? ఈ జాబ్ నా లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. రాహుల్ ఇస్ మై ఫ్రెండ్ యార్, వాడు రిఫర్ చేస్తే తప్పకుండా జాబ్ వస్తుంది. హాయ్ రాహుల్, చెప్పానుగా, కీర్తి. హాయ్, నైస్ టు మీట్ యు. అరే నారాయణ, కీర్తిరా. ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎవర్రా? చూస్తే స్మార్ట్ గానే ఉన్నాడు. 1 వీక్ లో ఇంటర్వ్యూకి ఏర్పాటు చేస్తాను, బాగా ప్రిపేర్ అయి ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. షెల్ వి మూవ్? షూర్. యా షూర్. కొంపతీసి బాయ్ ఫ్రెండ్ ఏమో. మౌత్ మూవీ అక్కడ వేకెన్సీ ఉంది. ఆడు బాయ్ ఫ్రెండ్ కాదు, ఇప్పుడే డిసైడ్ చేస్తారా? మా దీపిక ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ కదా. యుల్ గెట్ ది జాబ్ పక్కా. దీపిక, థ్యాంక్ యూ. ఎవరతను? రాహుల్ అంటే కీర్తికి. కీర్తి వుడ్ బి వెల్ సెటిల్డ్. దాన్ని మర్చిపోమని మీ ఫ్రెండ్ కి చెప్పు. అయినా ఆ అమ్మాయికి ఆడబ్బా ఆడేవుడు బే, మనోడు కరెక్ట్ రా. కానీ నువ్వేమైనా రా, ఆ అమ్మాయి అన్న మాటలకి నువ్వే కాదు మేం కూడా హట్ అయ్యాం రా. పాపం ఆ బాధ తట్టుకోలేకేడు, పెగ్గు మీద పెగ్గేసేస్తున్నాడు. రే నారే, యూ డోంట్ వరీ రా. నీలాంటి జీనియస్ ని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి బాధపడాలి, కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు మావా? నువ్వు డైమండ్ రా. అంతేరా, అమ్మాయిలు అంతేరా, స్టాటస్ చూస్తారు. ఏయ్, ఒక్క మాట చెప్పరా. చమనన్నకి ఫోన్ చేసి తెల్లారేసరికల్లా అమ్మాయిని ఎత్తుకొచ్చి ఆర్య సమాజంలో నేను పెళ్లి చేస్తా. ఈడవడరా ఫీల్ గుడ్ లోని ఫ్యాషన్ తీసుకొస్తానంటున్నాడు. ఎలా రై నారే, అయినా ఇప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోరా. ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. నీ కెరీర్ ఇంపార్టెంట్ రా, నీ కెరీర్ ఇంపార్టెంట్. నీదా అడిదా? ఈ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి జాబ్ వచ్చి జీవితంలో పైకి వెళ్తే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళ నేనే ఫస్ట్ రా. నువ్వు తాగరా, మంచిగా తాగరా. నువ్వు తాగి ఆమ్లెట్ మాత్రం అన్నమేనే రా. నాకు ఫోన్ ఎందుకు బే ఆడచి కడుగుతాడు ఇప్పుడు నువ్వు ముయ్యే. ఆ అమ్మాయి నాకు దక్కదు అన్నాడు నా ఫ్రెండ్ కాదు. బతికింతేరా, బతికింతే. చూసారుగా, మనోడి విషయంలో మనమే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఏం చేద్దాం రా? ఆ రాహుల్ గాని చంపేయండి రా. వైలెన్స్ వద్దు నాన్న. ఆ రాహుల్ గారిని సైడ్ ట్రాక్ చేసి మనోడిని మెయిన్ ట్రాక్ చేయాలి. మనుషుల్ని దిమ్మంటావారా? అబ్బే మనుషులు వద్దురా, మనమే మార్నింగ్ మ్యాటర్.
సెటిల్ చేద్దాం. అవునరా, సెటిల్ చేయవలసిందే. రే ఉదయ్, ఎవరు కనిపించట్లేదేంట్రా? రాత్రంతా నీ బాధ చూడలేక మనాళ్ళు ఆ రాహుల్ గడికి స్పాట్ పెట్టడానికి పోయారు. Hey guys, where are you? Come fast, it's only late here. Okay, I'm in the parking. Come fast, okay? హలో, ఎక్స్క్యూజ్ మీ. What for? రై, అమ్మాయిని మర్చిపో. ఏమై? ఎంతమంది ఉన్నారా? రేయ్, మా వాడు లైఫ్ లో ఒకసారి కమిట్ అయ్యాడు. ఆడి లవ్ బ్రేక్ అవుతే మేము హర్ట్ అవుతాం. What nonsense are you talking, guys? ఇంటి కోసం కదా వెయిట్ చేస్తున్నాం. Yeah, ఆ అమ్మాయిని కలుస్తావుగా? of course. కల్వా కూడా అని చెప్తున్నాను కదరా. రై, వీడు మాటలతో వినే రకం కాదురా. 4 తగిలిస్తే అప్పుడు వింటాడు. ఏంట్రా నువ్వు తగిలించేది? నిజం కొట్టేశాడు. నన్నే కొడతావా? రాయ్, నువ్వు అంబులెన్స్ కు ఫోన్ చేయి. నువ్వు హాస్పిటల్లో బెడ్ అరేంజ్ చేయి. నా కొడుకుని కొత్త బాడీలో పాటలని పగిలిపోయి Leave it, man. Oh, hey, hey. What the hell you think? Huh? Listen, చెప్పని కొడతారండి. You fools. You fools. Hey, leave it. ఇప్పుడు కీర్తి కావాలా? చెప్పు. ఇప్పుడు కీర్తి కావాలా? Leave it like. కీర్తి కావాలని పడుకున్నాడు. ఏయ్! నేను కొరికింది ఎక్కడ, నువ్వు కొట్టింది ఎక్కడ? What are you doing? Oh, what the hell, yeah? కీర్తి కావాలా నీకు? ఇంకొకసారి కీర్తి కీర్తి అన్నా అయిపోతారు. ఆపండ్రా, అరే చాలా ఆపండ్రా, చాలరా ఆపండి. స్టాప్ ఇట్. సారీ బాస్. స్టాప్ ఇట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్. ప్లీజ్. హలో, పోలీస్ స్టేషన్. What the hell is this, Kirti? ఐమ్ సో సారీ. అరే మీరెందుకండి సారీ చెప్పడం? బాస్, నా వల్ల తప్పు జరిగింది. మా వల్ల నా లైఫ్ లో ఫస్ట్ టైం అక్కడ కాలర్ పట్టుకున్నాను. అది కూడా ఆఫీస్ ముందు. నువ్వు కేవలం నా ఫ్రెండ్ సాఫ్ట్ కార్డ్ ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తా. అదే నేను చేసిన తప్పు. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. దీపిక, ఎవరు వీళ్ళంతా? ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ దీపిక, నీ ఫ్రెండ్ కి జాబ్ ఇప్పించడం నా వల్ల కాదు. డోంట్ రెడీ కాల్ మీ. బాయ్. మూవ్. ఆర్ యు హ్యాపీ నా? కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశావు. అసలు నా ఉద్దేశం అది కాదండి. నా లైఫ్ ని డిస్టర్బ్ చేసింది చాలు. నన్ను వదిలే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అరే అది కాదండి. ఒక్క Please. ఎవరు పిలిచారా పోలీసులు? అమ్మాయిలు టీచింగ్ చేస్తున్నారా? వీళ్ళే సార్. ఏంట్రా మీరు చేస్తున్నారు? మీరేం టెన్షన్ అవ్వకురా, ఇట్లా పోయి అట్లా వస్తాం. రా ఎత్తున్నాం కదా. ఏంటిది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ జాబ్ వస్తే నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటే కొత్త ప్రాబ్లంలో వీడు కూడా తయారయ్యాడు. బస్ స్టాప్ లో అమ్మాయిలు ఏడిపించడం, చైన్ స్నాచింగ్ చేయడం బాగా అలవాటైపోయిందిరా మీకు. ప్రాణాలు తీస్తానరే, చంపేస్తా. పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే తాట తీస్తారరే. హలో అన్నా, చెమనన్నా, నేను కిరణ్ని. ఏం లే అన్నా, మా పిల్లలది చిన్న గొడవ అయింది. అశోక్ నగర్ పిఎస్ లో ఉన్నా అన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా. ఏమా చెమన్ తమ్ముడువా నువ్వు? అవునండి. ఆహా, మరి ఆ విషయం ముందేందుకు చెప్పలేదమ్మా? కానిస్టేబుల్, ఈ సెల్ తీసి బయటపడే, వీడిని తీసుకెళ్లి సెల్ లోపల వేయి. అలాగే సార్. వస్తావేనప్పా? హలో, నమస్కారం అండి. నేను భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఏదో కేసులో మా స్టూడెంట్స్ ని అరెస్ట్ చేశారంట. అవునండి, ఈవ్టీజింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశాం. మా పిల్లలు అలాంటి వాళ్ళు కారు సార్. లేదు సార్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారట. కేసు బుక్ చేశారండి. అదే 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 ఆలోచిస్తున్నాను. స్టూడెంట్స్ కదా, భవిష్యత్ పాడవుతుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ గారు. దీనివల్ల కాలేజ్ రెప్యుటేషన్ కి ఏ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. అందులోనూ కాలేజ్ టాపర్ ఉన్నాడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సరే సార్, మీరు మాత్రం పిల్లలకు కాస్త గట్టిగా చెప్పండి. ఓకే సార్, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూడండి, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోండి. కెరీర్ స్పాయిల్ అవుతుంది.
ఓకే వెళ్ళండి. సార్ మా ఫ్రెండ్ కిరణ్ సార్. చమనన్న తమ్ముడు కదా, మర్యాద చేసి పంపాలి కదా. ఆ? నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నేను పంపిస్తాను, వెళ్ళు. సారీ రా రే, వాడు కీర్తి లవ్ చేస్తున్నాడు అనుకున్నాం కానీ వాడు కీర్తికి జాబ్ ఇప్పిస్తాను అనుకోలేదురా. ఐఎమ్ రియలీ సారీ రే. చాలరా చాలు, ఇంకా మీకు మీ ఫ్రెండ్షిప్ కు దన్నం రా బాబు. ఇంకా నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదురా, నన్ను వదిలేండి రా. అది కాదురా, అది కాదు రా. ఏంట్రా వీడు? అబ్బాయి ఎలా ఉన్నాడు? చూడ్డానికి బాగానే ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. వీడు నా స్నేహితుడు కొడుకు. ఈ మధ్య తెలిసిన వీడికి ఇంకా పెళ్లి కాలేదని. డాడీ 2 ఏళ్ల నుంచి పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదో కారణం చెప్పి అవాయిడ్ చేస్తున్నావు. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేసాను. నా ఒపీనియన్ అక్కర్లేదా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు నో కమిట్మెంట్స్, అంతే కదా? సేమ్ ఓల్డ్ ఒపీనియన్. ఎస్, జస్ట్ 1 or 2 months లో జాబ్ లో సెటిల్ అవుతాను. ఆ తర్వాత డాడీ 3 months, ఓన్లీ 3 months టైం ఇస్తున్నాను. 91st డే ఆ అబ్బాయితో నీ పెళ్లి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఆ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నా ఫ్రెండ్స్ చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తారేంటండి? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అయినా మిమ్మల్ని ప్రేమించి నేను గొడవ ఎందుకు చేస్తాను? మీరు కనిపించిన దగ్గర నుంచి నేను పూర్తిగా మారిపోయాను. నా స్టడీస్ కూడా నేను దూరం అయ్యాను. రోజు మీరే చూస్తున్నారు కదా, మీకు నా ప్రేమ కనిపించట్లేదా? ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ప్రేమిస్తున్నానండి. ప్రేమ? నా పరిస్థితి తెలుసా నీకు? ఆ ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో తెలుసా? చాలా కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశాం. అది కాదండి. పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నా కూడా నీకు బుద్ధి రాలేదా? నేను చెప్పానా నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకోమని? మీ పాటికి మీరు ప్రేమించేసుకుని ఏదేదో ఊహించుకుని కలలు కంటూ ఉంటారు. అసలు ఏంట్రా మీరు? మేము ఒక్కసారిగా కాదనేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు, లేదా కసితో చంపేస్తారు. నాకు నువ్వంటే అసహ్యం. మీరు అలా అనకండి. మీరు లేకపోతే నేను బతకలేను. నిన్ను ప్రేమించడం ఇంపాసిబుల్. చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, సార్ క్లోజింగ్ టైం. అవును సార్. బాగుందమ్మా. నీ లవ్ స్టోరీలో నీ యాక్షన్ కంటే నీ ఫ్రెండ్స్ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. కానీ నీలో పర్సనల్గా నాకు 2 విషయాలు బాగా నచ్చినాయిరా. ఒకటేమో నీ ట్రాక్ రికార్డ్, అంటే నీ చరిత్ర, అంటే ఇప్పుడు దాకా నువ్వు అమ్మాయి కోసం చేసింది. రెండోది, ఆ అమ్మాయి చచ్చిపోమనగానే చచ్చిపోవడానికి తయారయ్యే చూడు, నీ సిన్సియారిటీ. అది బాగుంది. నైస్. థ్యాంక్స్ అన్నా. కానీ నచ్చంది కూడా ఒకటి ఉంది రోయ్. ఏంటన్నా? ఒక్కసారి లవ్ లో ఫెయిల్ అయిపోతే ఎవరైనా ఇంత డల్ అయిపోతారా? ఖుషీలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కల కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. అది అలా ఉండాలి. ఉంటావా? ఎలా అన్నా? ఉండాలి. ఇకపై నీ జీవితాన్ని ఐడియా కాదు నేనే మార్చేస్తాను. పద పద చెప్తా, నీకెందుకు, నువ్వు పద. బాయ్ అన్న. ఏ ఇంకా డల్లుగుంటావండి బ్రదర్. నేను చూసుకుంటానని చెప్పాను కదా, రేపు ఫోన్ చేయి. ఓకే అన్న, బాయ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ప్రపంచంలో నన్ను సార్ అని ఎవరు పిలవరు. రాంగ్ నంబర్. నేనన్నా నారాయణ. నువ్వెవరో నాకు తెలియదు. హలో హలో హలో, నేనన్నా. నిన్ను బార్లో కలిసావు, నా లవ్ హెల్ప్ చేస్తానని చెప్పావు. ఓ దేవదాస్, ఏంటమ్మా పొద్దున్నే? అదే అన్నా, అమ్మాయిని చూస్తానని చెప్పావు కదా. అన్నానా? అనే ఉంటాను. ఎన్నింటికి? ఎక్కడ? 9 o'clock అన్నా, YMCA బస్ స్టాప్. ఓకే, ఒక ఇడ్లీ పార్సిల్ పట్టరమ్మా, వస్తున్నా. బాయ్. ఏం రోమియో? గుడ్ మార్నింగ్ అన్నా. నీ
జూలియట్ వచ్చిందా? లేదన్నా వచ్చేస్తుంది. మరి నన్ను ఎందుకు రమ్మన్నారా? 2 minutes అన్న వచ్చేస్తుంది. నా ఇడ్లీ కూడా తేలేదు కదరా. చేసి గెంచెబ్బే, నాకు పని ఉంది. ఖచ్చితంగా ఈ టైంకి వచ్చేస్తుంది. కొంచెం అంత ఆగండి. ఖచ్చితంగా నీకు ఎలా తెలుసు? 1 week నుంచి ఇదే కదా నా డ్యూటీ. ఏడిసావు, నాకు ఆకలేస్తుంది బే. ఆ అమ్మాయేనా? అవునన్నా. ఆ అమ్మాయి కోసం అయితే నువ్వు చచ్చిపోయినా తప్పులేదురా, చచ్చిపో. ఆగన్నా అన్న, ఆగు. ఏంటన్నా రాత్రి అంతా బాబాలా బతకమని ఇప్పుడు చచ్చిపోమని చెప్పిస్తున్నావు? డే, ఎందుకంటే నువ్వు బతకడంలో అర్థమే లేదురా. రాత్రి మాట ఏదో అని ఉంటే నా చావేదో నేను చచ్చేవాడినిగా. ఏహే, చచ్చిపోయేంత కారణం లేదురా నీ దగ్గర. చదువు చదువు అని పెరిగి నీలాంటి వాడికి వచ్చే చిన్న ప్రాబ్లం రా ఇది. దీనికే చస్తానంటే జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లం కి రోజుకోసారి చావాలి. మందు దిగంగానే రివర్స్ మాట్లాడతావేంటన్నా? రియాలిటీ ఎప్పుడు రివర్స్ లోనే ఉంటది బాబు. అయినా ఏడీలో పుట్టి బీసీలో పుట్టినలో మాట్లాడతావేంట్రా? అసలు నువ్వు ఎక్కడున్నావు తెలుసుకోవడానికి ఒక్కసారైనా ట్రై చేసావా? నాకేంటన్నా, నేను కరెక్ట్ గానే ఉన్నాను. కరెక్ట్ గా లేదే. అది నువ్వు చెప్తే ఎలా అన్నా? తిట్టావా? సరేరా, తెలుసుకుంది కానీ పద, చూపిస్తా పద. పార్క్ తీసుకొచ్చావేంటన్నా? చూడరా, ఈ జనరేషన్ లవర్స్ అంటే ఏ స్పీడ్ లో ఉన్నారు. నువ్వు ఈ స్పీడ్ క్యాచ్ చేయాలంటే దానికి నీ హెల్ప్ కావాలన్నా. చేద్దాంలే. హలో బ్రదర్. ఏంటి బ్రదర్, లవర్స్ పార్క్ లో లవర్స్ లేకుండా తిరుగుతున్నారు? లవర్స్ లేని వాళ్ళు ఎవరున్నారు సార్? మా వానికి 4 ఉన్నారు. మరి ఆ నలుగురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? 4 చేసుకోను, మా పేరెంట్స్ చూసిన అమ్మాయిని చేసుకుంటాను. మరి నీ పరిస్థితి ఏంటి బ్రదర్? సార్ వీడి గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది సార్. అయ్యో పాపం. పాపమేమో సార్, ఒకరు పోతే ఇంకొకరు. అడవిలో ఆకులు కరవా, సిటీలో పోహిలు కరవా. అది చూసావా పరిస్థితి ఎలా ఉందో? ఈ రోజుల్లో ప్రేమలు అంటే ఎలా ఉన్నాయో తెలుసా? పొద్దున్న చూసామో, మధ్యాహ్నం మాట్లాడామో, సాయంత్రం పని అయిందా, రాత్రి మర్చిపోయామో, మళ్ళీ పొద్దున్న లేసి ఇంకొక అమ్మాయిని ఎత్తుకున్నావా? ఇలా ఉన్న రోజుల్లో ప్రేమ కోసం సూసైడ్ ఏంటి? వాళ్ళ లవ్ తో నా లవ్ కంపేర్ చేస్తావంటనా? నేను కీర్తిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. కుదిరితే హెల్ప్ చేయి, అంతేగాని డిస్కరేజ్ చేయి. సరే, నువ్వు సిన్సియర్ లవర్ వేరా, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ విషయం అమ్మాయికి తెలుసా? తెలియదు కదా. అందమైన అమ్మాయి అంటే రోజుకి 100 మంది అంట పడతారు. నువ్వు ఆ 100 మందిలా కాదు, నీ లవ్ సిన్సియర్ అని అమ్మాయికి ఎలా తెలుస్తుంది? ముందు ఆ విషయం అమ్మాయికి తెలిసేలా వచ్చి తర్వాత ఏం చేయాలో ఆలోచించి చెప్తా. సరే అన్న. అవునన్నా, అడగడం మర్చిపోయాను, మీరేం చేస్తుంటారు? ఇలాగేరా, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి ట్రస్ట్ పెట్టి ఫ్రీగా సలహాలు ఇస్తా ఉంటా. మంచి జాబే కదన్నా. చెన్నై నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్ మీద వస్తే నీ యూజ్లెస్ జాబ్ తగిలింది. పదా, చాలా నేర్పించాలరా నీకు. వా, ఇంత జరిగినా వీడు మళ్ళీ వచ్చాడంటే. నువ్వేం వరి అవ్వకు, ఈ రోజు నా చేతిలో వీడు చచ్చాడు. నువ్వు వెళ్ళిపో. ఏంట్రా, నువ్వు ఇంకా మారవా? పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చినా నీకు ఇంకా కొవ్వు తగ్గలేదా? కొవ్వు కాదు, ప్రేమ తగ్గలేదని అడుగు దీపిక. కీర్తి వెంట పడకూడదని అనుకున్నాను, కానీ తనను చూడకుండా ఉండలేకపోతున్నాను దీపిక. తను కోరుకున్నట్టు చచ్చిపోదాం కూడా అనుకున్నాను, కానీ నా వల్ల తనకు బ్యాడ్ నేమ్ రాకూడదనే బతుకున్నాను. నా గుండెల్లో ఉన్న తనని రోజు చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఇలా దూరం నుంచి చూసే అదృష్టాన్ని కూడా కాదనుకో. అది నువ్వంటే అసహ్యమని నీ మొహం మీద చెప్పినా కూడా అంత పిచ్చిగా ప్రేమిస్తావేంటి? నేను చాలా మంది అబ్బాయిలను చూశాను, కానీ నీ అంత పిచ్చోడిని మాత్రం చూడలేదు. నీలాంటి బ్రిలియంట్ ని ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది. ముందు నీ లైఫ్ గురించి ఆలోచించు. కీర్తి నా లైఫ్ దీపిక, అర్థం చేసుకో.
బాబు 2 రోజుల నుంచి ప్రిన్సిపల్ గారు అడుగుతున్నారు, వెళ్ళి కలవండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ Come in. వాట్ హ్యాపెండ్ నారాయణ? కాలేజ్ టాపర్వి, నేను స్పాన్సర్ చేస్తున్న స్టూడెంట్వి. ఈ మధ్య నువ్వు స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళావు. ఏంట్రా ఇదంతా? అందరూ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తుంటే నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదని మేడం చెప్తున్నారు. ల్యాబ్ కి 2 days మాత్రమే అటెండ్ అయ్యాం. అసలు నీకు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసే ఉద్దేశం ఉందా లేదా? మేము రిఫర్ చేసిన కంపెనీస్ కూడా వెళ్ళలేదంట. సారీ మ్యామ్, నేను వేరే కంపెనీలో ట్రై చేస్తున్నాను. ఇంకో 2-3 డేస్లో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాను. నీ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను పిలిపించలేదు నారాయణ. 5 days లో ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉంది. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి నాకు కనిపించు, అదర్వైజ్ యూ గోయింగ్ టు ఫెయిల్. మన థర్డ్ ఈసీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు బౌలింగ్ అయిపోతున్నాడు. హే శశి, ఏంటి ఈ మధ్య డల్ గా ఉంటున్నా? నారాయణ గారు లవ్ లో పడి ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ ర్యాంక్ నీకే. ఏంటి ఫస్ట్? ఆడు చదవకపోతే నాకు ర్యాంక్ రాదు. వాట్? ఆడు చదవకపోవడం వల్ల వచ్చే ర్యాంక్ నాకు వద్దు. అయినా నా ఫ్రెండ్ కి రావాల్సిన ర్యాంక్ నాకు వద్దనే ఈ బాధ. శశి, యు సో స్వీట్. ఒక్క ఫ్రెండ్ గురించి ఇంతగా ఆలోచించేవాడిని నిన్నే చూస్తున్నా. ఫ్రెండా తొక్క, ఆడు రాకపోతే నేను ఎట్ట పాస్ అవుతా? నారాయణ నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది. అన్నెసెసరీ టాపిక్స్ డిస్కస్ చేయకు. దీపిక, కీర్తి రాలేదా? రాలేదు, ఇకపై రాదు కూడా. ఏమైంది? టెన్షన్ పడకు, ఈ రోజే జాబ్ లో జాయిన్ అయింది. చాలా హ్యాపీగా ఉంది దీపిక. ఇన్నాళ్ళు నా వల్లే తనకు జాబ్ మిస్ అయిందని ఫీల్ అయ్యేవాడిని. నవ్ ఐఎమ్ హ్యాపీ. ఏ పిచ్చోడా, అది నీకు అడ్రస్ కూడా ఇవ్వద్దంది. అలాంటిదాన్ని ఇంకా ప్రేమిస్తావెందుకు? మర్చిపో. ఏంటన్నారే డల్గునో? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ అన్న. గుడ్ న్యూస్ ఏంటి? కీర్తికి జాబ్ వచ్చిందంటన్నా. మరి బ్యాడ్ న్యూస్? ఎక్కడొచ్చిందో నాకు చెప్పొద్దందంట. ఓ సరే, పర్లేదులేనారి, మనం కనిపెడదాంలే. డోంట్ వరీ. ఏం నమ్మకం లేదా? గ్యాంగ్ లీడర్ సినిమా చూసావా? ఈ గేమ్ నీ లైఫ్ అనుకో. ఆ బ్లాక్ బాల్ ని ఈ వైట్ బాల్ పడేస్తే ఈ గేమ్ మనం గెలుస్తాం. ఆ బ్లాక్ బాల్ కీర్తి, ఈ వైట్ బాల్ నువ్వు. ఇప్పుడు ఈ వైట్ బాల్ ఆ బ్లాక్ బాల్ ని పడేస్తుంది, కానీ దానికో సపోర్ట్ కావాలి. అదేంటో తెలుసా? ఈ క్యూ. నీ లైఫ్ లో ఈ క్యూ నేను. సో నీ లైఫ్ అనే ఈ గేమ్ లో నేను ఉన్నంత వరకు మనమే గెలుస్తాం. మే హూనా? రేయ్, నేను గెలిపిస్తాను చెప్తాను కదా, ఇంకా ఎందుకంత బాధపడతావు? ప్రాజెక్ట్ లో 2 days లో కంప్లీట్ చేయకపోతే ఫెయిల్ చేస్తా అన్నాడు ప్రిన్సిపల్. చేయి మరి. ఏంటి, అది కూడా నేనే చెయ్యాలా? ఏదైనా మంచి కంపెనీలో చేద్దామని వెతుకుతున్నాను. ఒరే నారి, నాకు తూనీగా ఫ్రెండ్ ఉన్నాడు. ఆడి కంపెనీలో టీమ్ లీడర్. నువ్వు వెళ్ళి వాడిని కలిసి వాడికి నా పేరు చెప్పి అందిస్తే పని అయిపోతుంది. సరదాగా నన్ను ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తాడు. వెళ్ళి. థ్యాంక్స్ అన్న. సీ యూ. భాయ్ సాబ్, నేనే గెలిచాను, బిల్గడి. ఏంట్రా నారాయణ గారు ప్రిపరేషన్ మానేసి లవ్ లో పడ్డాడంట, నిజమేనా? ఏరా, నీకు అవసరమా? అయినా లవ్ రా. ఇప్పుడు నేను లైట్ గా లవ్ చేసిన దాన్ని మెయింటైన్ చేయలేక చచ్చిపోతుంటే ఆడు సిన్సియర్ గా లవ్ లో పడ్డాడు. అవసరమా? వర్కౌట్ అవుతుందంటావా? చెప్తాను రా. వాళ్ళ బాబు మాట్లాడతావా? వద్దురా బాబు, అడగరా? వదిలే. వర్కౌట్ అవుతావా? అడుగు. పడిద్దా? ఈ అయ్యా అంకుల్. శశి, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయలేదంట. అమ్మాల గొడవలో పోలీస్ స్టేషన్ వెళ్ళాడంట. ఏమైంది? వాడిని అడిగితే ఫీల్ అవుతాడని నీకు కాల్ చేశాను. లేదు అంకుల్, అంతా సాల్వ్ అయిపోయింది. మీరేం టెన్షన్ పడదు. మీరంతా జాగ్రత్తగా చూసుకుంటారని వాడిని హాస్టల్ పంపించాను. అయ్యో, మేము చూసుకుంటాం అంకుల్, మీరేం వరీ అవ్వద్దు. అందరూ పరీక్షలు బ్రహ్మాండంగా రాయాలి. ఓకే? షూర్ అంకుల్. ఉంటాను. ఓకే అంకుల్, బాయ్. వీడి ప్రేమ చాలా మంది బాధపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. శేఖర్ గారు అంటే మీరేనా? యా, ఇట్స్ మీ. హలో సార్, ఐఎమ్ నారాయణ. కార్తీక్ మీ గురించి చెప్పాడు, కూర్చోండి. గుడ్. ప్రాజెక్ట్ దేని మీద చేద్దాం అనుకుంటున్నారు? ఎథికల్ హ్యాకింగ్. 2 days లో కంప్లీట్ చేయగలరా? ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందండి. గుడ్, నాతో రండి. నాకు తెలిసి 2 days మీకు సరిపోదు. నారాయణ, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అన్నా, ఏమైందిరా? బ్రేకింగ్ న్యూస్ అన్న. ఈవినింగ్ వచ్చి కలుస్తాను. కళ్ళు తిరుగుతున్నా, దించు. ఏమైందిరా? అన్నా, అసలు కీర్తిని చూస్తానని అనుకోలేదు. నువ్వు రెఫర్ చేసిన కంపెనీలోనే ఉంది. ఛా,
లక్కీ ఫెలోరా నువ్వు. అంతా నువ్వు ఇచ్చిన గైడెన్సే కదన్నా. నాదే ఉందిరా, చిన్న హెల్ప్ చేశాను అంతే. అదే నన్ను బతికించిందన్నా. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏముంది, అమ్మాయికి నువ్వు ఫ్రెండ్ గా క్లోజ్ అవ్వాలి. నన్ను చూస్తేనే మొహం తిప్పేసుకుంటుందన్నా. ఇంకా ఫ్రెండ్షిప్ ఎలా చేయను? రే, ఏ అమ్మాయి వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేయి అని మన మీద పడదు. మనమే ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి వచ్చి మనతో మాట్లాడేటట్టు చేయాలి. అదే ఏం చేయాలి? రే, ప్రతిదీ నీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడానికి నేనేమన్నా లవ్ స్కూల్ పెట్టుకున్నానా? నువ్వేమన్నా నా స్కూల్లో స్టూడెంట్ వా? నీకు ఇప్పుడు మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి వచ్చి నేను అప్రిషియేట్ చేసేటట్టు చేయి. యూజ్ చేయి, ప్లాన్ చేయి, స్కెచ్ చేసి వర్కౌట్ చేయి. ఏం చేస్తావో రిజల్ట్ తో కనపడు. ఓకే? ఓకే అన్న, అర్థమైందన్నా. వెళ్ళు. ఏం చేస్తాడు? వాట్? దేవుడా, జాబ్ లో జాయిన్ అయిన కొత్తలోనే ఇలా జరగాల? శ్రీను, ఏమైంది? సిస్టమ్ హ్యాక్ అయింది సార్. అన్ని సిస్టంలు ఒకేసారి అలా? ఈ విషయం బాస్ కి తెలిస్తే మనందరినీ క్లోజ్ చేస్తాడు. ఏ శ్రీను, నువ్వు వెళ్ళి రవిని తీసుకురా. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటయ్యా? సార్ నేను ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? ఇదేమైనా వీడియో గేమ్ అనుకున్నావా ట్రై చేయడానికి? ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే, ట్రై చేయి. ఓకే సార్. యా, ఇట్స్ వర్కింగ్ నౌ. కంగ్రాట్స్ మ్యాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మ్యాన్. కంగ్రాట్స్. థ్యాంక్స్. కంగ్రాట్స్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. Excellent, Narayana. థ్యాంక్ యూ సార్. You have done a very good Thanks. job. You have a very great future. Guys, get back to your work. Excuse me. Oh, great. Congrats. You're really brilliant. థ్యాంక్ యూ. ఈవినింగ్ కాఫీ డేలో కలుద్దాం. యా, ష్యూర్. ఓకే. హలో అన్న, గుడ్ న్యూస్ అన్న. కీర్తి నేను కాఫీకి పిలిచింది. మంచిది. ఇప్పుడేంటి నేను వచ్చి బిల్లు కట్టాలా? అది కాదన్న, భయంగా ఉంది. నువ్వు పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది నాకు. సరే. ఓకే అన్న. రై, బ్లూటూత్ సరి పెట్టుకో, నేను చెప్పేది ఫాలో అయిపో. అలాగే అన్న. కెన్ ఐ సిట్ హియర్? యా ప్లీజ్. ఇదేంటి మధ్యలో? నవ్వుతూ హాయ్ చెప్పొచ్చుగా. హాయ్. నిన్ను హాయ్. 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 నవ్వించాలు గానీ కొంచెం కనపడేలా అడ్జస్ట్ చెయ్యి. యూ నోటీ. ఓ సిరి. ఓకే గానీ ఏదైనా ఆర్డర్ చెయ్యి. Batter. Two cool drinks. మీ పేరు? కార్తిక్. నారాయణ హియర్. నారాయణ హియర్. నువ్వు మాట్లాడుతున్న వాకీ టాకీలో కాదు, బ్లూటూత్ లో. రవ్వకు ముందు అమ్మాయి ఏదో చెప్తుంది విను. ఓకే. ఏంటి, హ్యాకింగ్ మీద నీకు అంత గ్రిప్ ఉందా? ఐ కాంట్ బిలీవ్. అక్కడ అంతమంది సీనియర్ ఇంజనీర్స్ ఉన్నా వాళ్ళు చేయలేనిది నువ్వెలా చేయగలిగా? ఎథికల్ హ్యాకింగ్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. నాకు అదే అడ్వాంటేజ్ అయింది. ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ సో సారీ నారాయణ. ఇట్స్ ఓకే కీర్తి. నాకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే నీతో క్లారిఫై చేసుకోవచ్చా? యా, ఇట్స్ మై ప్లెజర్. ఎనీ టైం. మిమ్మల్ని బయటికి వెళ్ళవచ్చా? నన్నా, ఇట్స్ మై ప్లెజర్ అండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు. మధ్యలో ఈ రాంగ్ కనెక్షన్ ఏంటి బాబు? సరే గానీ మీ ఫ్యామిలీ గురించి? అమ్మ హౌస్ వైఫ్, నాన్న వరుణ్ మోటార్స్ లో జాబ్, నేనేమో భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వాళ్ళందరూ మోటార్ ఫీల్డ్. మీ ఫ్యామిలీ గురించి? అమ్మా నాన్న బ్యాంక్ ఎంప్లాయీస్. సరే గానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నాను. మా అన్న కార్తిక్ నాకు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇప్పించాడు. రేయ్ నన్ను మోసించాలి కానీ నీ గురించి నువ్వు మాట్లాడుకోరా. నీ గురించి చెప్పకపోతే ఫీల్ అవుతావని. ఏడిసావు. క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇంత క్లారిటీ ఉన్న నువ్వు నా కోసం మీ అమ్మా నాన్నని, ఫ్రెండ్స్ ని, చదువుని నువ్వు వదులుకోవడం నాకు నచ్చలేదు. బాగా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వు. ఐఎమ్ సారీ కీర్తి, అన్ని నేనే సాల్వ్ చేసుకుంటాను. మళ్ళీ ఈసారి ఫస్ట్ ర్యాంక్ నాకే. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. వి ఆర్ ఫ్రెండ్స్. షేక్ అండి. యా, వి ఆర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు ఇక్కడేనండి. సేమ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. అబ్బో తేడా కేసే. ఊపించాలి, వదులు. ఓహో, ఓకే. బాయ్. బాయ్.
థ్యాంక్స్ అన్న వీఆర్ ఫ్రెండ్స్ అందన్నా అంతా నీ వల్లే. కంగ్రాట్స్ రా, చెప్పాను కదరా ఇది బిగినింగ్ అని. అయినా ఏంటి జీనియస్ అంటుంది? 1 డేలో ఏం చేసావేంటి? డేలో కాదన్నా, నైట్ లో చేశా. అది కాదన్నా, రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సిస్టమ్స్ అన్ని హ్యాక్ చేసి వచ్చాను. తీరా పొద్దున వెళ్ళేటప్పుడు అందరు టెన్షన్ పడుతున్నారు. అక్కడ టీమ్ లీడర్ పర్మిషన్ తీసుకొని అన్ని కంప్యూటర్స్ వర్క్ అయ్యేలా ఓ చేశాను. వెరీ స్మార్ట్, బాగా ముదిరిపోయావరా. ఇంకా నాతో పని లేదులే, కుమ్మేసుకో. భలేటోడివే, నువ్వు లేకున్నానా రానా.